రాష్ట్ర ప్రభుత్వం కనీస మద్దతు ధర ప్రకటించి పొగాకు రైతాంగాన్ని ఆదుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా మరిపాడు పొగాకు బోర్డు వద్ద నిరసన కార్యక్రమం చేస్తున్న ఏపీ రైతు సంఘం నాయకులను అక్రమంగా అరెస్టు చేయడం, మరికొంతమందిని గృహ నిర్బంధం చేయడం అమానుషమని, అరెస్టు చేసిన వారిని తక్షణమే విడుదల చేయాలని, కేసులు ఎత్తివేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్ డిమాండ్ చేశారు. బుధవారం నగరంలోని సిపిఎం జిల్లా కార్యాలయంలో ఏపీ రైతు సంఘం నాయకుల అక్రమ అరెస్టును ఖండిస్తూ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో పొగాకు రైతులు తాము పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వాటిని తట్టుకోలేక అనేక మంది రైతులు ఆత్మహత్యలకు సైతం పాల్పడుతున్నారన్నారు. పొగాకు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ ప్రకాశం జిల్లాలో రైతాంగం ఆందోళన బాట పట్టారని గుర్తు చేశారు. జిల్లాలోని మరిపాడు, కలిగిరి రెండు ప్రాంతాల్లో పొగాకు విక్రయాలకు సంబంధించి ప్రభుత్వం బోర్డును ఏర్పాటు చేసిందన్నారు. పొగాకు కిలో 300 రూపాయలకు కొనుగోలు చేస్తేనే రైతులకు ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పొగాకు కనీస మద్దతు ధర ప్రకటించాలని, ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు పొగాకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఆందోళన చేస్తున్నారన్నారు. అనంతరం రైతు సంఘం సీనియర్ నాయకులు చంద్ర రాజగోపాల్, రైతు సంఘం ఉపాధ్యక్షులు పి శ్రీరాములు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎం మోహన్ రావు, మాతాల వెంకటేశ్వర్లు, జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. పొగాకు గత 2 సంవత్సరాల నుంచి రైతులు పండించిన దానికి గిట్టుబాటు ధర లేక అనేక మంది ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి కూడా మనం మన రాష్ట్రంలో చూసాం. పొగాకు వేసిన వాళ్ళకి ఈరోజు కూడా మొన్న ప్రకాశం జిల్లాలో పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది. ఈరోజు మనకి నెల్లూరు జిల్లాలో మర్రిపాడు కానీ కలిగిరి కానీ ఈ 2 దగ్గరలో పొగాకు సంబంధించినటువంటి బోర్డులు ఏర్పాటు చేసి ఉన్నారు. దానికి సంబంధించినటువంటి పంట కూడా ఈ మర్రిపాడు కానీ దొత్తలూరు, ఇంజమూరు ఆ ప్రాంతానంతా కూడా పొగాకు వేసి ఉన్నారు. రేట్లు మరి దారుణమైనటువంటి పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం చెప్పినా కానీ వాళ్ళు చెప్పిన రేటుకి కొనుగోలు చేయటం లేదు. కనీసం 300 రూపాయలుకి ఇస్తేనే వాళ్ళ యొక్క బ్యారెల్కి తీసుకోపోయేదానికి బ్యారెల్లో కూడా దానికి సంబంధించినటువంటిది ప్రయత్నం జరిగితే దాన్ని నిరసన చేస్తున్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు ఇస్తే మర్రిపాడులో నిరసన చేసేటువంటి కార్యకర్తల్ని ఈరోజు పోలీసు హౌస్ అరెస్టులు చేయటం, అరెస్టులు చేసి ఆత్మకూరు ఆర్డీఓ ఆఫీస్ కాడికి రైతు సంఘం జిల్లా కార్యదర్శి మూలి వెంగయ్యని, అట్లాగనే రమతుల్లా, అట్లాగనే ఉండేటువంటి అనేక మంది లక్కుప్రసాద్ అనేటువంటి ఆయన్ని, డేవిడ్ రాజుని, ఇలాంటి అనేక మందిని కొంతమందిని అరెస్ట్ చేసి ఈరోజు తీసుకుని వచ్చారు. అంటే న్యాయమైనటువంటి రైతులు అడిగేటువంటి కోరికలు, న్యాయమైనటువంటి కోరికలు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నిరసన కార్యక్రమాలు రాస్తారోకు పిలిపించారు. దాంట్లో భాగంగా ముందస్తు అరెస్టులు చేయటం, పోలీసు ఎలా ఉందో అనేటువంటిది మనం చూస్తున్నాం. అందువల్ల రైతులకు కావాల్సినటువంటి గిట్టుబాటు ధర పొగాకు వాళ్ళకి ఇవ్వాలనేటువంటిది డిమాండ్ చేస్తాం. వాళ్ళని వెంటనే బేషరతుగా విడుదల చేసి కేసులు లేకుండా చూడాలనేటువంటి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా అట్నే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పొగాకు రైతులు గిట్టుబాటు ధర కాదు, కనీసం వాళ్ళ ఖర్చులకు వచ్చే పరిస్థితి కూడా లేకుండా చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఉన్నారు. 4 నెలల నుంచి ఉద్యమం చేస్తుంటే డబుల్ ఇంజిన్ సర్కారు, అక్కడ బీజేపీ, ఇక్కడ తెలుగుదేశం ఉంది. కనీసం పొగాకు రైతులను ఆదుకునేదానికి ఈ రోజుకి ఎలాంటి చర్యలు చేయలే. ఈ మధ్య చంద్రబాబు నాయుడు పోయి అక్కడ కేంద్రంలోనే మాట్లాడొచ్చినాను అన్నాడు. మాట్లాడొచ్చిన తర్వాత కూడా ఎలాంటి ఫలితం లేదు. దానికి నిరసనగా ఈరోజు డీసీపల్లి దగ్గర రైతులు శాంతియుత పద్ధతిలో నిరసన తెలియజేయాలని వస్తే మా రైతు సంఘం జిల్లా కార్యదర్శి మూలి వెంగయ్య, అట్నే లక్కు కృష్ణప్రసాదు, అట్నే రమతుల్లా, ఇంకా అనేక మందిని ముందే రాత్రే ఇళ్ళ దగ్గర ఉదయాన్నే పోలీసులు పెట్టి వీళ్ళేమన్నా సంఘ విద్రోహ శక్తులా? ఎంత దుర్మార్గం! రైతుల తరపున అడగటానికి పోతుంటే ఒకవేళ రాస్తారోకో చేస్తే అక్కడ చేయి అరెస్టు, ముందుగానే ఇళ్ళకాడ చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది ఈ ప్రభుత్వానికి? ఇదైనా ప్రజాస్వామ్యం అంటే? అందువల్ల వెంటనే అరెస్ట్ అయిన వారిని అందరినీ కూడా విడుదల చేయాలా. కేజీకి గత సంవత్సరం ఎంతైతే ఉందో 350 రూపాయలు అంతే రేటు వచ్చేదానికి
ఇక్కడ తెలుగుదేశం ఇక్కడ ఉండేటువంటి కూటమి ప్రభుత్వం కేంద్రంతో మాట్లాడి చేయాలా, లేకపోతే రైతులు చాలా తీవ్ర ఇబ్బందులు కూరుకోబోతారు. తగిన బుద్ధి ఇది ఈ తెలుగుదేశం ప్రభుత్వానికి చెప్పేదానికి రైతులందరూ సిద్ధంగా ఉన్నారు. ఈరోజు ఒంగోలులో వందలాది వేలాది ట్రాక్టర్లతో పెద్ద ఎత్తున నిరసన చేయబోతున్నారు. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా రైతులకి 350 రూపాయలు కిలోకి వచ్చేటట్టు చేయాలని చెప్పి మేము సిపిఎం పార్టీ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు. ప్రపంచంలోనే అతి నాణ్యమైన పొగాకు మన నెల్లూరు జిల్లాలో మరిపాడు ప్లాట్ఫారం, కలిగిరి ప్లాట్ఫారంలో పండుతుందని అందరికీ తెలుసు. ఇటువంటి గ్రేడ్ 1 పొగాకు పండించే ఈ 2 ప్లాట్ఫారాల్లో ఏప్రిల్ నుంచి రైతాంగం బేలు తీసుకొని తోలుకోబోవటం, అవి వాళ్ళు రిజెక్ట్ చేయటం, కొంత 10% కూడా ముందు తీసుకునేదిలే. బేలు ఎత్తుకుపోయినా మళ్ళీ వెనక్కి తెచ్చుకోవటం కష్టంగా ఉండేది. ఈ పరిస్థితుల్లో గత వారం రోజుల నుంచిగా మరిపాడు మండల కేంద్రంలో ఉన్న డీసీపల్లి దగ్గర ఆందోళన చేస్తున్నారు. ఎవరు పట్టించుకోవాలి. ఈరోజు కేజీ 15 రూపాయలు కూడా కొనేదానికి లేదు. కనీసం 250 రూపాయలను అందజేస్తామని మన ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఆయన గత 3 నెలలుగా అది అమలు జరగల. ఆయన అక్కడ మాజీ ఎమ్మెల్యే గారు పోయారు, ఆయన కొనమని చెప్పారు. కాంగ్రెస్ నాయకులు పోయారు, మా వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. కాకరిస్తూనే ఉంది, కరవాడు ఎండుతూనే ఉంది. ఈ పరిస్థితి అంతా గమనిస్తే రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఈ జిల్లా మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు గారి తీరు ఎట్టుందంటే ఒక సామెత వస్తుంది, ఒరే పట్టుకోరా అల్లుడా చిక్కబాకే కూతురా. వీళ్ళేం చదువుతారు, ముఖ్యమంత్రి నుంచి మంత్రి దాకా కొనండి కొనకపోతే తాట తీస్తామంటున్నారు. వీళ్ళు కొనటంలా వాళ్ళకేం చెబుతున్నట్టు మాకు అనుమానం ఏమొస్తున్నదంటే, కార్పొరేట్ సంస్థలకి ముఖ్యమంత్రి నుంచి మంత్రుల దాకా అందరూ కూడా దాసోహం చేస్తూ మీరేమో తక్కువ దగ్గర కొనుక్కుంటుండండి, మీ ఈ మాట అరుస్తుంటాం జనములని చెప్పి ఆ సాహిత్యలా చేస్తున్నట్టుగా ఉంది మాకు ఇప్పుడు పరిస్థితి. అధికారులకు ఏం చెబుతున్నారంటే, వాళ్ళు కానీ వస్తే వాళ్ళు బెదిరించమంటున్నారు. ఈ బెదిరింపులో భాగంగానే మరిపాడు తీసిపల్లిలో ఉన్నటువంటి ప్లాట్ఫారం సూపరింటెండెంట్ మా జిల్లా రైతు సంఘం కార్యదర్శి, పొగాకు రైతు సంఘం బాధ్యుడు, ఆయనకి ఒక నోటీస్ ఇచ్చాడు ప్లాట్ఫారం మెంబర్ మీద. నువ్వు ఆందోళన చేస్తున్నావు, హింసాయుత చర్యలు చేస్తున్నావు, నేను తీసేస్తామని ఇచ్చాడు. ఇచ్చే హక్కు ఆయనకి లేదు. 6 క్లస్టర్లు ఆడు ఉండేది, 6 మూల 18 మంది మెంబర్లు ఉంటారు. ఈరోజు అక్కడ సమావేశం ఏర్పాటు చేస్తున్నాడు ఆయన. మా నాయకుడిని లోపల పెట్టి, జిల్లా పొగాకు రైతు సంఘం లోపల పెట్టి సూపరింటెండెంట్ ఇప్పుడు అక్కడ సమావేశం ఏర్పాటు చేస్తున్నాడంటే ఇందులో న్యాయం ఏముంది? ఇందులో ఏదో మోసం ఉంది దీంట్లో. ఆయన ఏం చెప్తున్నాడు, ఈ ప్లాట్ఫారం సభ్యులందరూ ఎందుకున్నారనంటే రైతాంగానికి న్యాయమైన ధర అందించేదానికి ఈ ప్లాట్ఫారం సభ్యులు ఉన్నారు. వాళ్ళు అక్కడ పోతారు, అడుగుతారు కూడా. అదే తప్పుడు నోటీస్ ఇస్తున్నాడు ఆయన. దీని అర్థము సూపరింటెండెంట్, టొబాకో బోర్డు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఆడేదంత నాటకం. రైతుల కన్నీరు దుర్చేదానికి మాటలు చెబుతున్నారని తెలుస్తున్నది. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో జూలై 9 నుండి ప్రారంభం. కేజీ సేల్స్, క్రేజీ ఆఫర్స్ తో వెరైటీకి హద్దు లేదు, ఆఫర్లకు అంతు లేదు. 399 రూపాయలకి 2 డైమండ్ షిఫాన్ సారీస్, 549 రూపాయలకి 2 మలై క్రేప్ సారీస్, 599 రూపాయలకి 2 లాస్టా జార్జెట్ సారీస్, లేడీస్ కుర్తీస్ మరియు లెగ్గిన్స్ మరియు ప్లాజో బాటమ్స్ 99 రూపాయలకి, 599 రూపాయలకి 2 వర్టికల్ కుర్తీస్, 999 రూపాయలకి 2 కోట్ సెట్స్, 279 రూపాయలకి 2 గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్, 199 రూపాయలకి 2 బాయ్స్ టీ షర్ట్స్, 1199 రూపాయలకి 2 మెన్స్ జీన్స్, 999 రూపాయలకి 3 ఫార్మల్ షర్ట్స్. షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 40% డిస్కౌంట్. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.